హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో డిగ్రీ 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ని సిరీస్ వైజ్ మన ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్ యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాపిక్స్తో పాటు మీకు క్వశ్చన్స్ అండ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం యూనిట్ 1కి సంబంధించిన చాలా టాపిక్స్, టైమ్ సిరీస్కి సంబంధించి కాంపోనెంట్స్, యూజెస్, డెఫినిషన్స్, మ్యాథమెటికల్ మోడల్స్ అండ్ మెజర్స్ ఆఫ్ ట్రెండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ ఆర్ గ్రాఫికల్ మెథడ్ థియరీ పార్ట్ అనేది నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుంది, మనం దాన్ని ప్రాబ్లమాటికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలనేది నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది, యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో మనం గ్రాఫికల్ మెథడ్కి సంబంధించి ట్రెండ్ని ఏ విధంగా మెజర్ చేస్తారు అనేదాన్ని ప్రాబ్లమాటికల్గా మనం ఎగ్జామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలని చూద్దాం. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో 4 మార్క్స్కి వస్తుంది. 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా సింపుల్ మెథడ్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ ఏదన్నా ఉంది మెజర్ని ట్రెండ్ చేయడానికి అంటే అది ఓన్లీ గ్రాఫికల్ మెథడే. గ్రాఫికల్ మెథడ్ని మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అని కూడా అంటాము. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అనేది చూడండి. ఫిట్ ఏ ట్రెండ్ లైన్ బై యూజింగ్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్. ఈ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అన్నా గ్రాఫికల్ మెథడ్ అన్నా మనం దేనికి యూజ్ చేస్తాము అంటే ట్రెండ్ లైన్ని మెజర్ చేయడానికి. మెజర్ ఏ ట్రెండ్ లైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రాఫ్ పేపర్, ఫిట్ ఏ స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో మీకు ఎగ్జామ్లో ఆల్రెడీ డేటా అనేది వాళ్ళే ఇస్తారు. డేటాని బేస్ చేసుకొని మీరు గ్రాఫ్ అనేది గీయాలి. మీరు ప్రీవియస్ క్లాసెస్లో చూస్తే థియరీ వైజ్ మనం ఎలా గ్రాఫికల్ మెథడ్ని మనం మెజర్ చేస్తామనేది థియరీ వైజ్ చూసాం. ఈ వీడియోలో మనం ప్రాబ్లమాటికల్గా ఇక్కడ మీకు ప్రాబ్లంలో మీకు క్వశ్చన్ పేపర్లో డేటా అనేది ఈ విధంగా ఇస్తారు. ఇయర్స్ అండ్ వాల్యూస్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. టైమ్ సిరీస్కి సంబంధించిన వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా yt ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ t. హియర్ yt ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అండ్ t ఈజ్ టైమ్ పీరియడ్. మనం గ్రాఫికల్ మెథడ్లో థియరీ పార్ట్ నేర్చుకున్నప్పుడు థియరీ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాం, yt వేరియబుల్ వాల్యూ అనేది మనం వేరియబుల్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మనకిచ్చిన డేటాలో ఉన్న వాల్యూస్, వీటిని ytగా డినోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టైమ్ పీరియడ్. టైమ్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఇయర్స్. మనకి ఏదైతే టైం అనేది మనకి క్వశ్చన్ పేపర్లో డేటాలో ఇస్తారో దాన్ని టైం అని అంటాం. దిస్ ఇస్ టైమ్ పీరియడ్ t. మనం ఆల్రెడీ థియరీ పార్ట్ నేర్చుకున్నప్పుడు చూసాం. థియరీ పార్ట్లో మనకి వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఈ వాల్యూస్ని మనం y యాక్సిస్ మీద డినోట్ చేస్తాం. దిస్ ఈజ్ y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ x యాక్సిస్. మీరు చిన్నప్పటి నుంచి గ్రాఫ్ అనేది నేర్చుకునే ఉంటారు. x యాక్సిస్ని ఇలా డినోట్ చేస్తాం అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. ఆరిజిన్ మనకి 0లో ఉంటుంది. మనకి గ్రాఫికల్ మెథడ్లో ఏంటి అంటే ఇయర్స్, టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో టైం పీరియడ్ ఇయర్స్ని మనం x యాక్సిస్ మీద తీసుకుంటాం, నథింగ్ బట్ t టైం పీరియడ్. అలాగే వాల్యూస్, మనకిచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాల్యూస్ నథింగ్ బట్ ytగా డినోట్ చేస్తాం, వీటిని y యాక్సిస్ మీద తీసుకుంటాం. గ్రాఫ్ని ఈ విధంగా లైన్స్ గీసి ఈక్వల్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి. మనకి ఇయర్స్ని x యాక్సిస్లో రిప్రజెంట్ చేస్తాం, ఇచ్చిన వాల్యూస్ని y యాక్సిస్లో రిప్రజెంట్ చేస్తాం. మనకిచ్చిన గ్రాఫ్ అనేది ఇంటర్వెల్స్ అనేది ఈక్వల్ ఇంటర్వెల్స్ ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకుంటేనే మీకు గ్రాఫ్ అనేది క్లియర్గా ఒక ఫార్మెట్లో వస్తుంది. x యాక్సిస్లో ఇయర్స్ని రిప్రజెంట్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న ఇయర్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాయడమే.
1982, 1983, 1984 ఇదే విధంగా అన్ని ఇయర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ ఇంటర్వెల్స్లో మనకి ప్రాబ్లమ్స్లో ఇచ్చిన ఇయర్స్ ఏవైతే ఉంటాయో ఇయర్స్ని మనం ఎక్స్ యాక్సిస్లో రిప్రజెంట్ చేసాం. అండ్ నెక్స్ట్ వాల్యూస్ని మనం వై యాక్సిస్లో రిప్రజెంట్ చేయాలి. ఈ వాల్యూస్ యొక్క ఇంటర్వెల్స్ మనం ఈవెన్ నెంబర్స్లో అయినా తీసుకోవచ్చు, ఆడ్ నెంబర్స్లో అయినా తీసుకోవచ్చు, బట్ వాటి మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. నేను ఇక్కడ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటున్నా. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూని బట్టి మనం ఇక్కడ ఇంటర్వెల్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 128. 128కి నియరెస్ట్ వాల్యూ 120, 140. నేను 2 ఇంటర్వెల్స్ మధ్య డిస్టెన్స్ 20గా తీసుకున్నా. 160, 180. ఇదే విధంగా అన్ని ఇంటర్వెల్స్ హైయెస్ట్ వాల్యూ వరకు. హైయెస్ట్ వాల్యూ 262 వరకు ఉంది. సో అలాగే సిమిలర్గా మనం 280 వరకు కూడా వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను 300 వరకు వాల్యూస్ని తీసుకున్నాను. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఈవెన్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఆడ్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఆడ్ నెంబర్స్లో 20 డిఫరెన్స్తో ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఇక్కడ పాయింట్స్ మనం మార్క్ చేసిన పాయింట్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్తో ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఉండాలి. ఇలా ఉంటేనే మీకు గ్రాఫ్లో పాయింట్స్ అనేవి మనకి ట్రెండ్ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ యాక్సిస్ మీద టైం ఇయర్స్ని అలాగే వై యాక్సిస్ మీద వాల్యూస్ని నోట్ చేసుకున్న తర్వాత మనకిచ్చిన ఇయర్స్కి కరస్పాండింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం గ్రాఫ్ మీద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1982 ఇయర్ 1982 వాల్యూ 128, 120, 125, 128 అప్రాక్సిమేట్గా మనం వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ 1983 ఇయర్ 1983కి కరస్పాండింగ్ వాల్యూ 164, కరస్పాండింగ్ వాల్యూ 160. సిమిలర్గా అప్రాక్సిమేట్ వాల్యూస్ 164. మీకు గ్రాఫ్ పేపర్ మీద ఈజీగా వాల్యూ అండ్ ఇంటర్వెల్స్ అనేవి తెలుస్తాయి. బట్ మీకు వైట్ పేపర్ మీద మీకు ఎగ్జామ్లో కూడా వైట్ పేజెస్ ఇస్తారు కాబట్టి సో దట్ మీరు డిస్టెన్స్ చెక్ చేసుకొని కరస్పాండింగ్ అప్రాక్సిమేట్గా వాల్యూస్ని నోట్ చేస్తారు. ఈ నోట్ చేసిన వాల్యూస్ని పాయింట్స్ని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఇయర్స్కి కరస్పాండింగ్ వాల్యూస్ అన్నీ మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇచ్చిన ఇయర్స్కి కరస్పాండింగ్ ఎవ్రీ వాల్యూని కూడా గ్రాఫ్ మీద మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. ఇయర్స్ని బట్టి కరస్పాండింగ్ వాల్యూస్ని ఈ విధంగా గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేసిన ప్రతి పాయింట్ని ఈచ్ పాయింట్ని మనం ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఫ్రీ హ్యాండ్తో మనం జాయిన్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్ లైన్. యాక్చువల్ లైన్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఇచ్చిన వాల్యూస్ని గ్రాఫ్లో స్పాట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తూ వచ్చిన లైన్నే యాక్చువల్ లైన్ అని అంటారు. ఇప్పుడు మనకి ట్రెండ్ లైన్ ఎలా వస్తుంది? యాక్చువల్ లైన్ అనేది వచ్చింది. మరి ఇప్పుడు ట్రెండ్ లైన్ ఎలా వస్తుంది అంటే ఈ వాల్యూస్ ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీస్తాం సేమ్ ఫ్రీ హ్యాండ్తో. దిస్ ఈస్ కాల్డ్ ట్రెండ్ లైన్. ఇంతే ప్రాబ్లం అయిపోయింది. చూసారా, చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్. ఏం చేసాం మనం? డేటా వాళ్ళే ఇచ్చారు, ఇయర్స్ అండ్ వాల్యూస్. ఇయర్స్ని ఎక్స్ యాక్సిస్లో అలాగే వాల్యూస్ని వై యాక్సిస్లో ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకున్నాం. నెక్స్ట్ కరస్పాండింగ్ ఇయర్స్కి కరస్పాండింగ్ ఉన్న వాల్యూస్ని మనం గ్రాఫ్లో పాయింట్స్ వైజ్ ప్లాట్ చేసాం. ప్లాట్ చేసిన పాయింట్స్ని ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేసాం. జాయిన్ చేసిన లైన్ని యాక్చువల్ లైన్ అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రీ హ్యాండ్తో ఒక లైన్, ఒక స్ట్రైట్ లైన్ అనేది గీస్తాం. ఆ లైన్ని మనం
ట్రెండ్ లైన్ అని అంటాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ సింపుల్ మెథడ్ ఇన్ మెజర్స్ ఆఫ్ ట్రెండ్. ట్రెండ్ని మెజర్ చేయడానికి ఈజియెస్ట్ అండ్ సింపుల్ మెథడ్ ఏదైనా ఉంది అంటే అది ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ ఆర్ గ్రాఫికల్ మెథడ్. ఎగ్జామ్లో కూడా సేమ్ మీరు ఇదే విధంగా గ్రాఫ్ గీస్తే సరిపోతుంది. అండ్ ఇంకా మీరు థియరీ రాయాలి, లేదు మేడం ఈ గ్రాఫ్తోనే సరిపోదు, మాకు ఇంకా ఎక్కువ పేపర్లో ప్రజెంటేషన్ చేయాలి అని అంటే మీరు ఏం చేస్తారంటే సేమ్ ఏదైతే మీరు చేశారో దాన్ని థియరీ వైజ్ 2-3 పాయింట్స్, ఒక 5 పాయింట్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. అండ్ సేమ్ ఈ గ్రాఫ్ ఒకటి గీసినా సరే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. చూసారు కదా మెథడ్ అనేది ఎంత సింపుల్గా ఉందో. ఆల్రెడీ ఎవరైతే థియరీ గ్రాఫికల్ మెథడ్కి సంబంధించి ఎవరైతే ప్రొసీజర్ థియరీ అనేది చూడలేదో ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. థియరీ చూసినట్లయితే మీకు ఎలా ప్రొసీజర్ అనేది ఉంటుంది, ప్రాక్టికల్గా ప్రాబ్లం అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మెజర్స్ ఆఫ్ ట్రెండ్కి సంబంధించి ఎనదర్ మెథడ్స్, టోటల్ 4 మెథడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆఫ్ సెమీ యావరేజెస్, అలాగే నెక్స్ట్ అప్కమింగ్ ఎనదర్ మెథడ్స్ అనేవి మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకుందాం. ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.